ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భద్ర గారు మాత్రమే అనుకున్నాను. భద్ర గారి భార్య కూడా కరప్షన్ క్వీనే. ఎవ్వరైనా సరే నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడాలి. వాడు అనామకుడు కాదు. మీరెగ్గొట్టిన 100 కోట్ల అప్పుకి బ్యాంకు నుంచి వచ్చిన ప్రతినిధి. ఎవడైనా ఇక్కడ ఎక్కువ కాదు కలెక్టర్ గారు. ఇదే మీ చివరి మాట? సరే, ఇంకొక మాట చెప్తాను విను. ఇందులో కోర్టున్నాయి, తీసుకొని వెళ్ళిపో. 100 కోట్ల గురించి ఇంకెక్కడ పంచాయతీ పెట్టకుండా మర్చిపో. నీ తమ్ముడికి తిండి తిప్పలు లేకుండా ఒక 4 రోజులు ఉంచి పంపిస్తా. బతికితే బతికించుకో. బ్యాంక్ నుంచి ఇంకోటి వచ్చే ధైర్యం చేయకూడదు కదా. భద్ర అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా. తీసుకెళ్ళు. నేను మీకు మరో మాట చెప్తాను, వినండి. దీంతో కలిపి మిగతా 99 కోట్లు ఇచ్చేస్తే ఈ పంచాయతీ ఎక్కడా ఉండదు. మా తమ్ముణ్ణి కూడా అప్పచెప్పేస్తే మీకే బాధ ఉండదు. ప్రజల సొమ్ము ప్రజలదే, మీలాంటి నాయకుల్ది కాదు. ఈ మాట నేను విననమ్మి. నాలాంటోడు ఇంతే. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుంటాడు, ఎగ్గొడతాడు. అడగకూడదు. నా ఇలాకాలో ఇచ్చుడు ఉండదు, గుంజుడే ఉంటుంది. ఈ కోడి కూడా ఇయ్యా, నీ తమ్ముణ్ణి ఇయ్యా. ఏం చేసుకుంటావో చేసుకోపా. వీళ్ళు వినరక్షరా, వినరు. మాటలతో అస్సలు వినరు. రేయ్, వీడికి మన సత్తా ఏంటో చూపించండి రా. రేయ్, ఏం భద్రా, నీ ఆస్థానం నీ సంస్థానం ఇంతేనా, ఇంకా ఉందా? ఏయ్, లేరా? మా సుబ్బు ఎక్కడా? ఆ గదిలో ఉన్నాడన్నా. ఇంకా కొట్టకన్నా. సుబ్బు బావా, రా సుబ్బు. అక్షరా, సుబ్బు, మీ వాళ్ళని తుక్కు మా వారు కొట్టే కూడా ఇంకా నోటీసు నేనెందుకు అంటించట్లేదని మీకు అర్థం కావట్లేదు కదూ. ఇంకొకరు రావడానికి ఏదో భయం ఉండాలని చెప్పారు కదా. ఆ భయం మాకు లేదు అని వచ్చిన మా తమ్ముడు చేతే అంటించి నిరూపిద్దామని. సుబ్బు,
అంటించేశాడు. మీరేం చెయ్యలేకపోయారు. చెప్పానుగా నాలాంటి వాణ్ణి చూసుండరని. ఏమన్నారు? మీ ఇలాక నుంచి ఇచ్చుడుండదు, గుంజుడే ఉంటదా? నా దగ్గర గుంజుకున్నది లాక్కునేదే ఉంటుంది. ఎవరి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? దీనికి నా తరఫున మీకు ఘనంగా ఇచ్చేదే ఉంటుంది. మనం అధికారులు అక్షర, మనకి ఎన్నో పనులుంటాయి. ఛీ! మీరు అధికారులా? 5 ఏళ్ళు పాలించే వాళ్ళు మాత్రమే. రిటైర్ అయ్యే వరకు ఉండేది మేము. అధికారులం మేము. మీరు పనులు చేయాల్సింది ప్రజలకి, మీలాంటి వాళ్ళకి కాదు. అసలు మీలాంటి వాళ్ళ వల్లే మంచి మంచి నాయకులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అయినా ఇక మీ పేరు ఉండదులే భద్రం గారు. మీకు 24 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. తీసుకున్న 100 కోట్లు బ్యాంకు కట్టాలి, లేదంటే యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. సివియర్ యాక్షన్ ఉంటుంది. అసలు నీకేంటి సంబంధం? పోలీసులు చూసుకుంటారుగా. పోలీసులు చూసుకుంటారు, జిల్లా కలెక్టర్ గా నేను చూసుకుంటాను. ఇందాకేమన్నారు? సంబంధం లేదనా? నా సంబంధం ప్రజలకి సేవ చేయడం, వాళ్ళకే కష్టం రాకుండా చూసుకోవడం. ఇంకా ఈ విషయాన్ని నేను వదిలేస్తానా? 24 గంటలే మీకు సమయం. ఈ లోపు ఇచ్చేస్తే ఇంతటితోనే ఆగొచ్చు. ఏంటిచ్చేది? ఆ నోటీస్ ని చించి పారేస్తా. ఇది చిరిగిందో మీ జీవితాలు చిరిగిపోతాయి. చెప్పిందే ఇప్పుడు చేసి చూపించాం. అది కూడా చూడాలనుకుంటే వెళ్ళు, చించు. ఇప్పుడే మొదలవుతుంది లంకా దహనం. 24 గంటలు 100 కోట్లు బ్యాంకుకి మీరు కట్టాలి. గుర్తుపెట్టుకోండి, మీ టైం జస్ట్ 24 hours. And your time starts now. పదండి. మనల్ని మనసోటిగా వచ్చి అవమానించారు. మరి నన్నెందుకు ఆపుండావు నేలా? మరి మీరు తన్నులు తినేది చూడాలనా? ఒక కలెక్టరే వచ్చి ఎంత చేసినదంటే తట్టుకోలేకపోతుండా, రగిలిపోతుండది. మనకి టైం వస్తుంది. వదలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.